హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ సాంబార్. ఈ ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. సో మేము చేసుకునే సాంబార్ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకొని దాన్ని నీట్గా అయితే వాష్ చేసేసుకోవాలి. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. దీన్ని పప్పులోనే వేసేసుకొని ఉడికించుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసేసి దీంట్లోనే కొంచెం ఆయిల్, చిటికెడంత పసుపు అయితే వేసేసుకొని దీన్ని మంచిగా ఉడకనివ్వాలి. మెత్తగా అయ్యేంతవరకు పప్పునైతే ఉడికించాలండి. ఇది ఉడికే అంతలోపు అయితే మనం మసాలా రెడీ చేసుకుందాం. దీంట్లోకి అయితే జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, శనగపప్పు, ధనియాలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకోవాలి. సో వేయించుకున్నంతసేపు మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇలా మెత్తగా పొడిగా అయితే చేసేసుకోవాలండి. స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది పొడి చేసిన తర్వాత. ఇక్కడైతే మనం ఇడ్లీ అయితే రెడీ చేసేసుకుందాం. నేను ఈ పాత్రలకి అయితే ఆయిల్ మంచిగా రాసేసి అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. మనం ఇది ఇడ్లీ అయితే ఉడికేలోపు పప్పు అయితే చేసేసుకుందాం. సో ఇలా మంచిగా ఉడికిన కందిపప్పును అయితే స్మాష్ చేసేసుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే విస్కర్తో ఇలా స్మాష్ చేశాను. ఇక్కడైతే ఒక కప్పు వరకు చింతపండు పులుపు అనేది పోస్తున్నానండి. ఎక్కువగా పోసుకుంటే సాంబార్ అనేది మనకి పుల్లగా అవుతుంది. మనం పప్పు ఎంత వేసామో దాని తగ్గట్టు అయితే మనం పులుపు పోసుకోవాలి. నెక్స్ట్ అయితే పప్పు పోపు పెట్టుకుందామండి. దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసి జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అయితే అన్నీ కూడా వేసేసి సో లాస్ట్లో అల్లం పేస్టు, పసుపు కొంచెం వేసేసి అయితే దీన్ని మంచిగా వేగనివ్వాలి. సో ఇది వేగాక మనం ఇలా స్మాష్ చేసేసుకున్న పప్పు అయితే మనం దీంట్లో పోసేసుకోవాలండి. సో మనకి పప్పు ఎంత పలచగా దాన్ని బట్టి అయితే మనం వాటర్ అయితే పోసేసుకోవాలి. కొందరికి చిక్కగా అంటే ఇష్టం, కొందరికి పలచగా అంటే ఇష్టం కదా. సో మేమైతే పలచగా చేసేసుకున్నాం. దానికి తగ్గట్టు అయితే వాటర్ అయితే పోసేసుకున్నాం. దీంట్లోకి అయితే సరిపడా సాల్ట్, కారం అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఇలా మరిగాక అయితే దీంట్లో మనం చేసుకున్న ఇంగ్రీడియంట్స్తో మసాలా చేసుకున్నాం కదా, సో దాన్ని అయితే మనం దీంట్లో వేసేసుకోవాలి. ఈ మసాలాతోని మనకి పప్పు అనేది చాలా టేస్టీగా అవుతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా చెప్పండి మీకు ఎలా అయిందో. ఇలా మనం మరిగించే కొద్దీ మనకైతే పప్పు అనేది చాలా బాగా స్మెల్ వస్తుంది, సాంబార్ అనేది. లాస్ట్లో ఇది మరిగాక మనం ఇడ్లీ పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలాంటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.